హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తా విశ్లేషణలో ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు ముఖ్యంగా విశ్లేషణ చేద్దాం. ఈనాడులో ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి, కేసీఆర్ కేటీఆర్లకు ఇదే నా సవాల్. 3 నెలల్లో కూలిపోయేందుకు మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు. చేవెళ్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్ములను కోటీశ్వరులను చేస్తామని వెల్లడి. ఇది నిన్న మహాలక్ష్మి స్కీము 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తుని గృహ వినియోగదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేవెళ్లలో ఒక బహిరంగ సభ పెట్టారు. సెక్రటరియట్లో అఫీషియల్గా ప్రారంభించారు. దాని తర్వాత చేవెళ్లలో పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ అని ఒక పెట్టారు చేవెళ్లలో. ఆ సభలో మాట్లాడుతూ ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి, కేసీఆర్ కేటీఆర్లకు ఇదే నా సవాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి కేటీఆర్కి సవాల్ ఇచ్చిండు. ఎందుకంటే నిన్న కేటీఆర్ గతంలో 1-2 సందర్భాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి అని ముందే ప్రకటించి ఉంటే 3 సీట్లు కూడా రాకపోయాయి, కాంగ్రెస్ పార్టీ గెలవకపోయేది అని చెప్పి అన్న కామెంట్ పైన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్లో 1 సీట్ అయినా గెలుచుకోండి, అటు కేటీఆర్కి కేసీఆర్కి ఇదే నా సవాల్ అని ఆయన చెప్పిండు. దానికి సంబంధించి ఒక వార్తను ఇక్కడ రాశారు. కేసీఆర్ కుటుంబానికి ఇంటి పెద్ద మోదీ అని కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. దానికి సంబంధించి వార్త చదువుదాం. కేసీఆర్ ఏ రోజు నిరుద్యోగులు విద్యార్థుల గురించి ఆలోచించలేదు, తన కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. కుమార్తె నిజామాబాద్లో ఓడిపోతే 6 నెలల్లో ఉద్యోగం ఇప్పించారు. వినోద్ కుమార్ కరీంనగర్లో ఓడిపోతే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని చేశారు. సంతోష్ కుమార్ను ఎంపీ చేశారు. కేటీఆర్కు పదవి కావాలంటూ ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీ అనుమతి కోరారు. అంటే కేసీఆర్ కుటుంబానికి ఇంటి పెద్ద మోదీ కాదా? వారిద్దరు దోస్తులే, రాత్రి మాట్లాడుకుంటారు, ఉదయం లేవగానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీని అదేవిధంగా కేసీఆర్ని లింక్ చేస్తూ మాట్లాడింది. రాత్రి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ మాట్లాడతారు, ఉదయం మళ్ళీ విమర్శలు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో పదవుల కోసం, వాళ్ళ ఇంట్లో ఉద్యోగాల కోసం తప్పన పడ్డాడు, కానీ నిరుద్యోగులు విద్యార్థుల గురించి కేసీఆర్ ఎప్పుడు ఆలోచించలేదు అని చెప్పి వారు మాట్లాడిన మాటల్ని వార్తగా ఇచ్చారు. ఇది ఒక వార్త. ఇంకోటి, అమలు గ్యారంటీ, ఆర్థిక సంక్షోభం ఉన్న ఆ హామీలను నెరవేర్చి తీరుతాం. సంక్షేమంలో దేశానికి నమూనాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు, సంక్షేమంలో దేశానికి నమూనాగా తెలంగాణ ఉంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుండు. ఆర్థిక సంక్షోభం ఉన్న మేము ఇచ్చిన 6 గ్యారంటీలని 6 హామీలని అమలు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి కూడా చెప్పారు. 200 యూనిట్ల విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలకు శ్రీకారం. 3 ఏళ్ల సగటుతో రాయితీ సిలిండరు, ఉచిత విద్యుత్కు రేషన్ కార్డే ప్రామాణికం. 2 పథకాలకు మార్గదర్శకాలు విడుదల. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి అంటూ ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ ఉచిత విద్యుత్తు అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడుతూ వారు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన. ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి అని ఒక మాట చెప్పారు. ప్లస్ తండ్రి పేరు చెప్పి నేను పదవులు పొందలేదు, జైలుకు పోయినాను, కష్టపడ్డాను, అనేక ప్రజా ఉద్యమాలు చేసి నేను పదవిలో ఉన్నాను. ఈరోజు నీ లెక్క తండ్రిని అడ్డం పెట్టుకొని పదవిలోకి రాలేదు, తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయట్లేదు అని కూడా కేటీఆర్ పైన విమర్శలు చేశారు. సరే, ఈ విమర్శలు ఎట్లున్నప్పటికీ ఆల్రెడీ 3 నెలలుగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. 3 నెలల తర్వాత కూడా ప్రతిపక్షంలోకి పోయిన బీఆర్ఎస్ పైన పదే విమర్శలు చేస్తూ, వాళ్ళకి సవాలు చేస్తూ, వాళ్ళని తిడుతూ, ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఎట్లయితే తిట్టారో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అట్లనే బిహేవ్ చేస్తున్నట్టు ప్రజల కింద చర్చించుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చింది, ఈరోజు ప్రజలకు పనిచేయాలి, ప్రజల అవసరాలను తీర్చాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏమి అవసరాలు ఉన్నాయి, మీ బాధ్యత ఏంటి? ప్రభుత్వంగా మీ బాధ్యత ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉన్న సమస్యలను పట్టించుకోవాలి. అది వదిలేసి పదే ప్రతిపక్షాన్ని తిట్టడం, ప్రతిపక్షాన్ని మీరు కార్నర్ చేయాలి. ప్రతిపక్షాన్ని ప్రజలే కార్నర్ చేసి ఇంటికి పంపించారు. మీరు అధికారానికి పనికిరారు, మీరు ప్రతిపక్షంలో కూర్చోండి, అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నామని చెప్పిన తర్వాత మీరు మళ్ళీ పదే రాజకీయ విమర్శలు పదే ఇది రాజకీయాలు ప్రతిరోజు రాజకీయం అనేది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చేయడం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ప్రతిరోజు కేసీఆర్ని, కేసీఆర్ ఫ్యామిలీని, కేటీఆర్ను ఇంకోళ్ళను తిట్టడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏంది? ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజలకు ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయాలి, ప్రజలకు ఉన్న అవసరాలని తీర్చాలి. ప్రజలు ఈరోజు సమ్మర్ వస్తుంది, మంచినీటి ఎద్దడి ఉంది, ఎలక్ట్రిసిటీ కోతలు ఉండే ప్రమాదం ఉంది, దానిపైన రివ్యూ చేయండి. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలపైన రివ్యూ చేయండి. మీరు ఇచ్చిన హామీలు నిన్న ఓపెన్ చేశారు, కొంత అస్పష్టంగా ఉంది, దానిపైన క్లారిఫై చేసే ప్రయత్నం చేసింది. రైతు బంధు పడలేదంటున్నారు, దాన్ని మాట్లాడండి. ధరణి సమస్యలు ఉన్నాయి, దాన్ని మాట్లాడండి.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉంది. దానిపైన చర్చ చేయండి, దానిపైన మాట్లాడండి. ఎందుకు పదే పదే మీరు ప్రతిపక్షాలను కేసీఆర్ని విమర్శించడం వల్ల ప్రజలకి ఒక రకంగా విరక్తి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గ్రామాల్లో చర్చ జరుగుతుంది. అరే ఏంది కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే వీళ్ళు పదే పదే పోయినోడిని తిట్టుకుంటా టైం పాస్ చేస్తున్నారు. మాకేసే రైతు బంధు వేయలేదు, మాకేసే పెన్షన్ వేయలేదు, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది ఎడిపోతుందో తెలియని పరిస్థితి, రైతు రుణమాఫీ ఎడిపోయిందని రైతులు అనుకుంటుంటే దానిపైన మీరు సమీక్ష చేయాలి, దానిపైన టైం ఎక్కువ పెట్టండి. మీరు పదే పదే పొలిటికల్ విమర్శలు చేయటం వల్ల ప్రజలు ఒక రకంగా విరక్తి చెందే అవకాశం ఉంటుంది. నిన్న 2 స్కీములు మీరు లాంచ్ చేశారు. ఒకటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఇంకోటి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అన్నారు. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఎవరికి ఇస్తారు? ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని మీరు చెప్తున్నారు. దానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. దాంట్లో వచ్చి లోటుపాట్లు ఎట్ట సరి చేయాలని ఒక మెకానిజాన్ని కూడా క్రియేట్ చేయలే. ఎందుకంటే ఇది ప్రాక్టికాలిటీ. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు, రేషన్ కార్డు ఉన్నోళ్ళు అయిపోయింది, కనెక్షన్ ఉన్నోళ్ళు. విద్యుత్ కనెక్షన్ లేదు, హైదరాబాద్ సిటీలోనో లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ టౌన్లలోనో కిరాయికి ఉండే కొంతమంది కొన్ని కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది కానీ విద్యుత్ కనెక్షన్ ఉండదు. వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది కానీ వేరే ఆ సొంత ఇల్లు ఉండదు. వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఎలిజిబిలిటీ ఉంటే ఎట్లా తీసుకుంటున్నారు? అట్లాంటి ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసే పరిస్థితి ఉండాలి తప్ప, ఇంకోటి గ్యాస్ సిలిండరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నారు. రేషన్ కార్డు ఉంది కానీ గ్రామంలో ఉంది, వాళ్ళు వచ్చి సిటీలో ఉంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు? కనెక్షన్ సిటీలో ఉంటుంది, అడ్రస్సు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఊర్లో ఉంటుంది. వాళ్ళు బతకడానికి బతుకు తెరువు కోసం ఇక్కడ ఉపాధి కోసం వచ్చి సిటీలలో టౌన్లలో ఉండే కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా? ఇట్లాంటి వాటిని మీరు క్లారిఫై చేస్తూ ఇట్లాంటి డౌట్స్ని క్లారిఫై చేసి ఒక మెకానిజాన్ని క్రియేట్ చేసి మీరు వెనక్కి తిరిగి చూసుకోవద్దు. మీరు చేసుకుంటూ పోవాలి పని, ప్రజలకు కావాల్సిన పని, ప్రజలకు ఉన్న సమస్యలపైన స్పందించాలి తప్ప పదే పదే ప్రతిపక్షాలని లేకపోతే కేసీఆర్ని తిట్టడం వల్ల అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు, సీట్లో కూర్చోబెట్టారు, మీరు పని చేయాలి. అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఉద్యోగాల భర్తీ ఉంది, ధరణి సమస్యలు ఉన్నాయి, రైతు రుణమాఫీ ఉంది. రైతు రుణమాఫీ విషయంలో అయితే ఘోరంగా 6,34,000 మంది రైతుల ఖాతాలని బ్యాంకులు ఎన్పిఏలో పెట్టినాయి. అంటే డిఫాల్ట్ చేసినాయి, బ్లాక్లో పెట్టినాయి. ఆ రైతుల పరిస్థితి అగమగ వచ్చిన వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు బ్యాంకుల వాళ్ళు. మీరు దానిపైన స్పష్టమైన సంకేతాలు ఇవ్వట్లే, బ్యాంకులతో చర్చించట్లే. ఇట్లా రకరకాల సమస్యలు ఉంటే మీరు అది వదిలిపెట్టి సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు విమర్శలు చేస్తారు, మీరు అధికార పక్షంలో ఉండి కూడా అదే విమర్శలు చేయటం వల్ల వాళ్ళు ట్రాప్లో పడతారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి ఉంది అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది చేయాలి తప్ప వేరే రకంగా చేస్తే కాదు. మేడిగడ్డ ఘటనపై 3 కేసులు నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, పియర్స్ దెబ్బతిన్నడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు ఇటీవల కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్గా తొలగించిన వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం. సిఐడి ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పని పూర్తి కాకముందే పూర్తయినట్లు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని, బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇవ్వాలని గత ఈఎన్సీ వెంకటేశ్వర్లు సిఫార్సు చేయడం, దీనివల్ల బ్యారేజీకి నష్టం వాటిల్లినప్పుడు గుత్తేదారు మరమ్మతులు చేయకపోయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈఎన్సీ రాసిన ఈ లేఖ ఆధారంగా 150 కోట్ల బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేశారని, తర్వాత తమను తప్పుదోవ పట్టించారని ఇంజనీరింగ్ చీఫ్ నోటీస్ ఇవ్వడానికి కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. పని పూర్తి చేయకుండానే పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం తీసుకోవడం, పని పూర్తి అయి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని అప్పటి ఈఎన్సీ వెంకటేశ్వర ఉన్నతాధికారులకు నివేదించిన కింది ఇంజనీర్లకు ఈ సమాచారం ఇవ్వకపోవడం, కింది ఇంజనీర్లు బ్యారేజీలు దెబ్బతిన్న పనులను బాగు చేయాలంటూ లేఖలు రాయడం గురించి కూడా వివరంగా పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ ఘటనపై 3 కేసులు నమోదు చేయాలని చెప్పిందట. ఒకటి ఎల్ఎన్టీ సంస్థ అంటే గుత్తేదారు, అంటే కాంట్రాక్ట్ సంస్థ, అది ఆ నిర్మాణం చేసిన కాంట్రాక్టు, దానిపైన ఒక కేసు అట. అప్పట్లో రామగుండం ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్న వెంకటేశ్వర్లు మొన్న రిమూవ్ చేయబడ్డాడు. ఆయన గవర్నమెంట్ రిమూవ్ చేసింది, రాజీనామా కాదు. అతనిపైన ఒక కేసు. ఇంకో కేసు ఈ ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో కొంత లోటుపాట్లు చేశారని చెప్పి, డిఫెక్ట్ లయబిలిటీ అయిపోయిందని చెప్పి వీళ్ళే ఒక క్లియరెన్స్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చినట్టు,
ఈ రకరకాల మతలబులు జరిగినాయి. ఇక్కడ అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి కుమ్మక్కయి ప్రభుత్వాన్ని మోసం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజల యొక్క సొమ్ముని దోచుకొని తిన్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది. దానిపైనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసింది. 3 కేసులు పెట్టొచ్చు ప్రాథమికంగా. ఒకటి ఇంజనీరింగ్ చీఫ్ పైన, ఒకటి ఎల్ఎన్‌డి కంపెనీ పైన, ఇంకా మిగతా అధికారుల పైన ఒకటి. ఈ 3 కేసులు పెట్టి సిఐడితో ఇన్వెస్టిగేషన్ చేపియాలని ఒక నిర్ధారణకు వచ్చినట్టు ఒక వార్త, మేడిగడ్డ ఘటనపై 3 కేసులు అని చెప్పి ఒక వార్తని ఈరోజు ఈనాడు పేపర్ ఇచ్చింది. ఒకటనే బారాసా చెలో మేడిగడ్డ, దశల వారీగా కాళేశ్వరంలోని రిజర్వాయర్లన్నీ సందర్శిస్తాం, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం, బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. 1వ తారీఖు ఇక్కడే మేడిగడ్డ ఘటనపై 3 కేసులు అని ఇస్తే, ఈయన నేను 1వ తారీఖు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను వేసుకొని మేడిగడ్డ పోతా, అక్కడ ఏం సందర్శిస్తావు నువ్వు? ఇలా నువ్వు అధికారంలో ఉన్న రోజు ఎవరిని రానివైతే పోలీసు గస్తీ పెడితే ఎవడన్నా ప్రజలు పోయి చూడటానికి లేదా? ఇవాళ మీరు పోయి ఏం చేస్తారు? మీకేం పవర్ ఉంది చూసి ఫోటోలు తీసుకొని రావటానికి తప్ప, అంటే మంచిగా ఉందని షో చేయడానికి తప్ప, ప్రభుత్వం పోయే రోజు మీరు ప్రభుత్వం ఏమంట పోయి ఉంటే, ప్రభుత్వం పోయే రోజు ప్రభుత్వం పిలిచిన దానికి మీరు కూడా ఫాలో అయ్యి ఉంటే, అక్కడ ఏమి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారా, మీరు తప్పు చేశారనేది అద్దం మొఖం ఒక దగ్గర ఉండి తెలిసిపోయేది. మీరు ఆ రోజు మిన్నకుండి వాళ్ళు పోయి వచ్చిన తర్వాత మీరు పోను, మళ్ళీ మీరు పోయి వచ్చిన తర్వాత వాళ్ళు పోను, ప్రజలను పిచ్చివాళ్ళని చేసే కార్యక్రమం మీరు ఇటు ఆ పార్టీ కానీ ఇటు ఈ పార్టీ కానీ చేస్తారు అని చర్చ జరిగే పరిస్థితి. మీరు ఈ రోజు పోయి ఏం చేస్తారు ఇప్పుడు? అంటే కేసీఆర్ మంచినే చేసిండు, మేము మంచినే చేసిన, మీ యొక్క ఈ ప్రాపకం కోసం, మీ పరువు పోకుండా ఉండటం కోసం చేసే కార్యక్రమం తప్ప ప్రజలకు ఏం ఒరిగింది దీనివల్ల? కాబట్టి మీరు నిజంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారు, అన్ని పార్టీల నాయకులు రావాలని కోరారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలని. ఆ రోజు ఎందుకు పోవాలా మీరు? పోకుండా ఉండడానికి రీజన్ ఏంది? తేలుగుట్టిన వ్యక్తిలాగా ఎందుకు కూర్చోవాలి? అంటే మీరు తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ రోజు. అంటే అందరితోనూ పోతే ఎక్కడ మనం బయటపడతాం, అందరు అధికారులు ఉంటారు, అన్నీ ఉంటాయి, అక్కడ ఏమైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయని మీరే చెప్తున్నారు. అన్ని బారాదుల్లో 3 బారాదులే కూలిని, 3 పిల్లర్లే కుంగిని, వాటినే మొత్తం పోయిందని చెప్తారు. ఆ 3 చెప్పబోయారు, ఎందుకు గుంగిని? రీజన్ మీరా అధికారుల మెయింటెనెన్స్ అని చెప్పుకోవాలా. పక్కన ఉండి అయ్యాలని చెప్పుంటే మీ పైన కొంత నిందలు పోయి, ఈరోజు పోవటం వల్ల ప్రయోజనం ఉండదు అనేది. ఎందుకంటే ఒకవైపు 3 కేసులు సిఐడితో దర్యాప్తు చేపియాలని వాళ్ళే గవర్నమెంట్ చెప్తున్నావుక, నువ్వు పోయి ఏం చేస్తావు? నువ్వు చేయాల్సిందేది జస్ట్ చూసి ఫోటోలు దిగి మంచిగా ఉన్న దగ్గర దిగి నెంబర్ 1 అద్భుతంగా ఉందని చెప్తూ, మరి ప్రభుత్వం చెప్పింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? దేన్ని నమ్మాలి ప్రజలు, దేన్ని విశ్వసించాలి అనేది ఒక ప్రశ్న ప్రజల ముందు పెట్టే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. ఇది ఈనాడు సంబంధించి. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ ఎడిషన్లో ఈరోజు వచ్చిన సోనియా మాట అంటే శిలాశాసనం, మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం, అమల్లోకి గృహజ్యోతి, 500కే సిలిండర్ పథకాలు, సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించిన సీఎం, త్వరలోనే మెగా డిఎస్సి ఉద్యోగాల భర్తీ చేస్తాం. ఈ త్వరలోనే ఇది 8వ వార్త. త్వరలోనే మెగా డిఎస్సి, అది వచ్చేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు? తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం, చేవెళ్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామన్నది కూడా ఉత్తమాట, పెంచి ఉండొచ్చు. ఇది ఇంప్లిమెంటేషనే లేదు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి తీసుకోవట్లే, ఉన్న 5 లక్షలు అప్పుడే డబ్బులు ఇట్లేదని వాళ్ళు వైద్యమే చేయట్లే. చాలా ప్రైవేట్ హాస్పిటల్లో లిటరల్గా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయటం లేదు. వాళ్ళు ఎక్కడా కూడా చాలా ఎస్కేప్గా, చాలా తెలివిగా హాస్పిటల్ యాజమాన్యాలు తప్పించుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ బిల్లు ఇట్లేదు కాబట్టి మా దగ్గర ఆ ట్రీట్మెంట్ లేదు, ఆ డాక్టర్ లేడు, ఇది లేదు, అది లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ దానిపై రివ్యూ చేయాలి. మీరు 10 లక్షలకు పెంచడం, 10 లక్షలు ఎక్కడ ఉపయోగపడుతుందా? 10 లక్షలు ఎక్కడ ఉపయోగపడలేదు కదా. ఉపయోగపడినప్పుడు నువ్వు పెంచితేంది, పెంచపోతుంది. నువ్వు పెంచినాక హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్ అన్ని మేనేజ్మెంట్ని కూర్చోబెట్టి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సెక్రటరీని పిలిచి అందరూ కూర్చొని, ఎస్ ప్రతి హాస్పిటల్ మ్యాండేటరీగా అమలు చేయాలి ఆరోగ్యశ్రీ, మేము 10 లక్షల వరకు బిల్లు ఇస్తున్నాం కాబట్టి ప్రతి హాస్పిటల్ చేయాలి. అన్ని కోడ్లు అంటే ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క కోడ్ ఉంటుంది ఆరోగ్యశ్రీ దాంట్లో, అన్ని కోడ్లని దాంట్లో అన్ని జబ్బుల్ని అందులో పెట్టి ఏర్పాటు చేయాలి. కానీ సామాన్య ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని హాస్పిటల్కి పోతే, ఒక హాస్పిటల్లో పోతే నీ జబ్బు ఇందులో లేదంటాడు, ఇంకొక హాస్పిటల్లో పోతే నీ కార్డు ఇందులో మాకు ఆరోగ్యశ్రీ కనెక్షన్ లేదంటాడు. ఇట్లా ఎన్ని తిరుగుతారు. అందుకే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మ్యాండేటరీగా ఆరోగ్యశ్రీ సెల్ పెట్టాలి. ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బుల్ని ట్రీట్మెంట్ చేసే పథకాన్ని తెస్తే మీరు ఇచ్చిన 10 లక్షలకి ఉపయోగం ఉంటుంది తప్ప ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేక, ఉన్న దాంట్లో జబ్బులు లేక వీడికి వచ్చిన జబ్బు ఉండదు,
పేషెంట్కి వచ్చిన జబ్బు హాస్పిటల్లో ఉండదు, పేషెంట్కి వచ్చిన జబ్బు ఉన్న హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఉండదు. ఇట్లా ఉండటం వల్ల ప్రజలు ఒక అయోమయానికి గురై మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తారు. మీరు ఇచ్చిన 10 లక్షలు దేనికి ఉపయోగపడలేదు? మీరు ఇచ్చిన 10 లక్షలతో పాటు ఆ 10 లక్షల పైన రివ్యూ చేయాలి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూర్చోబెట్టి, ఆరోగ్యశ్రీ ట్రస్టు, ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టరు, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలను కూర్చోబెట్టి మీరు మ్యాండేటరీగా అన్ని జబ్బుల్ని ట్రీట్ చేయాలి. ప్రతి జబ్బుకి ప్రతి హాస్పిటల్, అన్ని హాస్పిటల్లో అన్ని జబ్బులకి ట్రీట్ చేసే సిచ్యువేషన్ వస్తే తప్ప ఈ 10 లక్షలు ఉపయోగపడవు. ఇది సోనియా మాట అంటే శిలాశాసనం అని ఒకటి ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చింది. కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాటట, ఒకటన చెలో మేడిగడ్డకు గులాబీ పార్టీ పిలుపు, కాళేశ్వరంపై రేవంత్ కుట్రలు బహిర్గతం చేస్తాం, ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నది కాంగ్రెస్ నేతల ప్లాను, మరమ్మతులు చేయాల్సింది పోయి విమర్శలు, తెలంగాణలో ఎత్తిపోతలకు తప్ప మరో మార్గం లేదు, మీడియా సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాటట, ఒకటన చెలో మేడిగడ్డ. ఎందుకు కాళేశ్వరం పైన మీరేంది పోరుబాట పట్టేది? కాళేశ్వరం నిర్మించింది మీరు, అందులో లోపాలు ఉన్నది మీ ప్రాపకం వల్ల, మీ పనితనం వల్ల, మీ పైన పోరుబాటు జనం చేయాలి. మీరు కాళేశ్వరం పైన ఏం చేసేది? ప్రాజెక్టు కొట్టుకుపోవాలనేది కాళేశ్వరంపై రేవంత్ కుట్రాట. బయటికి ఏం కుట్ర ఉంటుంది దాంట్లో? కుట్ర ఏముంది? మీరు కట్టడం లోపం కట్టారు, కుంగిపోయింది, కుంగిపోయిందని రిపేర్ చేస్తారు. అసలు ముందు దానిపైన ఎక్కడ కుంగింది, ఎందుకు కుంగింది అని ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. కుట్ర ఏముంటుంది అందులో? దాంట్లో కుట్ర ఉండటానికి ఎందుకు ఉంటుంది కుట్ర? ప్రాజెక్టు కొట్టుకుపోవాలనేది కాంగ్రెస్ నేతల ప్లాన్. అంటే కాంగ్రెస్ నేతలు అనుకోగానే కొట్టకపోద్ది అంటే మీరు అంత వీక్నెస్ కట్టారా ప్రాజెక్ట్ని? కొట్టకపోవడం అంటే ఏంది? వరదలో కొట్టకపోవడం అంటే ప్లాస్టిక్, అది సిమెంట్తో కట్టింది. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించాడా ఖర్చు పెట్టి మీరు కట్టి, మరి మీరు కట్టిందంత నాసిరకంగా ఉంటే కొట్టపోద్ది. ఒకవేళ నిజంగానే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టపోవాలనుకుంటే అది కొట్టపోద్ది. ఎందుకు? అది వీక్నెస్ ఉంటే, అది నాసిరకంగా ఉంటే. మరి అంత నాసిరకంగా కట్టి మళ్ళీ మీరు పోరుబాటు కెట్టబోతారు? ఇది ఒకటైతే, ఇంకొక వార్త, నవీన్ మిట్టల్ పై చర్యలు ఉండవా? ఐఏఎస్ను అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనే ధ్యేయం, బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు, కోర్టు మొట్టికాయలు వేసిన నిస్సిగ్గా విధులు. బీఆర్ఎస్ సర్కార్ హాయంలో అడ్డగోలు వ్యవహారం, అక్రమ ఆస్తుల గురించి డీఓపీటీకి లేని సమాచారం, చర్యలు తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓ ఐఏఎస్ అధికారికి ఇన్ని ఆస్తులు ఏ విధంగా వచ్చాయి? ఇలాంటి అధికారి కొనసాగడంతో కాంగ్రెస్ సర్కార్కు మాయని మచ్చ, ఈడీకి ఫిర్యాదు చేయనన్న సామాజికవేత్తలు. నవీన్ మిట్టల్ భూ వ్యవహారాలపై సమగ్రంగా విచారిస్తే ప్రభుత్వానికి ఆదాయం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగడం గమనార్హం. నవీన్ మిట్టల్ ఈయన పైన అనేక ఆరోపణలు, అభియోగాలు, విమర్శలు వచ్చినాయి. హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ, జిహెచ్ఎంసి కమిషనర్గా ఉన్నప్పుడు కానీ, ఇక మిగతా పోస్టులలో సిసిఎల్ఏ ఉన్నప్పుడు కానీ, అనేక తర్వాత కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఉన్నాడు. ప్రతి అంశాలలో హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు అయితే చాలా వచ్చినాయి అభియోగాలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన మాట చెల్లుబాటు అయింది, ఈయన అనేక వ్యవహారాలు చేసిండు అనేది అభియోగం, ఆరోపణలోనే చర్చ జరిగింది. దానిపైన విచిత్రంగా ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయినప్పటికీ ఈయన ప్రయారిటీ తగ్గలేదు. ఈయన ఇంకా మంచి ప్రయారిటీలో ఉండు. ధరణి కమిటీలో ఈయన కన్వీనర్. అసలు ధరణిలో లోపాలు జరిగినాయి, భూ వ్యవహారాలలో హైదరాబాద్లోని భూములకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి ఈయన పైన. అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చిండు, అక్రమంగా ప్రభుత్వ ల్యాండ్లు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టిండు అనే విషయాలపైన అనేక ఆరోపణలు, అభియోగాలు ఉంటే ఆయన దేశపై నువ్వు సిసిఎల్ఏలో సంస్కారం అయితే ధరణి సంస్కరణ చేయాలని కమిటీలు పెడుతుంది. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే, మీకు ఎట్లా నచ్చిండేనా ఈయన చేసిన వ్యవహారాలపైన మీకు లేదా సమాచారం అని ఈరోజు ఆదాబ్ హైదరాబాదు ఒక వార్త నేసి నవీన్ మిట్టల్ చర్యలు ఉండవని. ఎట్లుంటాయి చర్యలు? ప్రభుత్వం వెనకేసుకొస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవీన్ మిట్టల్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఇక ఎట్లా ఆయన మీద ఎందుకు చర్యలు ఉంటాయి? నువ్వు నిజంగానే ఆయన పైన ఆరోపణల్ని, ఆయన పైన అభియోగాల్ని గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. చేసినప్పుడు మీరు పక్కన పెట్టాల్సింది పోయి తీసిపోయి సింహాసనం మీద కూర్చోబెడితే ఎట్లా ఉంటాయి చర్యలు? ఉండవు కదా. అంటే ప్రజలు పిచ్చోళ్ళు. మీరు చేసిన విమర్శలు తప్పు. మీరు విమర్శలు చేస్తారు, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని పెడతారు, విమర్శలు చేస్తారు, ధరణికి నవీన్ మిట్టల్ని పెడతారు. అంటే ప్రజల పిచ్చోళ్ళ? మీరు చేసిన విమర్శలు తప్ప, వీళ్ళే కరెక్ట్ ఆఫీసర్లు అన్నట్ట. అదైనా ధృవీకరించాలి కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. అవినీతి అధికారులను పక్కన పెట్టే కార్యక్రమం చేయకపోతే మీకు మాయన మచ్చ వస్తుందని కూడా క్లియర్గా రాశారు. ఇలాంటి అధికారి కొనసాగడంతో కాంగ్రెస్ సర్కారుకు మాయన మచ్చ వస్తుంది. ఆల్రెడీ మాయన మచ్చ వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి వ్యక్తులపైన నిఘా ఉంచాలి. ఇట్లాంటి వ్యక్తులను పక్కన పడేయాలి. లూప్ హోల్‌లో పెట్టాలి. చర్యలు తీసుకోవాలి. వీళ్ళ వల్ల చాలామంది బలయ్యారు. జిల్లా రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రార్పై కేసు నమోదు. రిజిస్ట్రేషన్ శాఖపై విచారణ చేపట్టిన ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్న అధికారులారా తస్మాత్ జాగ్రత్త. ఆదాబ్ కథనాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ అక్రమాలపై ఆదాబ్ కథనాలు. గంగాపురం శ్వేతప్రజ్ఞ, రంగారెడ్డి జిల్లా డిఆర్ఎన్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రంగారెడ్డి జిల్లా. ఈయన చాలా కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేసినట, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిండట. ఆయనకు సంబంధించి ఒక వార్తని ఈయన పైన కేసు నమోదైందట. మరి కేసు నమోదయ్యాక తర్వాత ఏముంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే కేసు నమోదైందని దీనికి సంబంధించి 8వ పేజీలో వార్త ఉంది. 8వ పేజీ ఇది నవీన్ మిట్టలు సంబంధించి ఇది నవీన్ మిట్టలపై చర్యలుండా, అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టలు, కంచె చేను వేస్తే కాపాడేదెవరు, ఇవన్నీ వార్తలు వచ్చినా వీటిని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దీన్ని అసలు కనీసం పట్టించుకోవట్లే. చెత్త బుట్టలో పడేసి ఆయన దేశపై అందలం ఎక్కించారు. మరి ఈయన అవినీతి చేయకపోతే ఏం చేస్తాడు? అలవాటు పడ్డాడు అడిగిపోద్ది, అలవాటు పడ్డ ప్రాణం అడిగిపోద్ది అన్నట్టు. ఆల్రెడీ ఆయన 10 ఏళ్ళు చేసిండు. 10 ఏళ్ళు చేసిన పని అది. హైదరాబాద్లో చాలా భూములు కబ్జా చేయడానికి సహకరించిండని మళ్ళీ ఈయన దేశపై మీరు అసలు ఈ వార్తలైనా ఎందుకు వస్తాయనేది కనీసం చూడాలి కదా. జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లపై కేసు నమోదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. అవినీతి అధికారుల మూలాన ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి, అందుకే వాళ్ళపైన కేసు పెట్టారట. అవినీతి అధికారుల మూలాన ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బు బ్రోకర్ల చేతులకు వెళుతుంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. కానీ కొంతమంది అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు సంపాదన ధ్యేయంగా దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం రాకుండా పోతుంది. కార్యాలయానికి వచ్చే ప్రజలను రకరకాలుగా ఇబ్బంది పెట్టి వసూలు చేస్తారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలని చెప్పి అక్కడ మిగిలే డబ్బులను కొంతమంది అవినీతి అధికారులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలని, వీటిని అరికడితే ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందని ఇది వీళ్ళపైన సబ్ రిజిస్ట్రార్ పైన కేసు పెట్టారట. జిల్లా రిజిస్ట్రార్ స్థితప్రజ్ఞ, ఆయన పైన అనేక ఆరోపణలు, అభియోగాలున్నాయి. నిన్న కేసు అయింది. మరి ఆ కేసు ఏమైందో చూడాలి. ఇది ఆదాబు హైదరాబాద్ సంబంధించి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో 6 గ్యారంటీలు కాదట, ఇది ఆంక్షల గ్యారంటీ. ఆంక్షల గ్యారంటీ గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు. మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు. కుటుంబంలో ఒకరికే గృహజ్యోతి వర్తింపు. సొంత ఇల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందే. కిరాయి ఇంట్లో ఉంటే 0 బిల్లులకు దూరం. 200 యూనిట్ల ప్రీ కరెంటుకు మార్గదర్శకాలు. నగరాల్లో అత్యధికంగా ఉన్నాయి కిరాయి ఇండ్లే. ఇది ఆంక్షల గ్యారంటీ. గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు. మహాలక్ష్మి కొరకరాని కొయ్యట. వాస్తవంగా ఇందాక మనం అనుకుంది గృహజ్యోతి పైన అనేక అనుమానాలు ఉన్నాయి ప్రజలు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కొన్ని లక్షల కుటుంబాలు జిల్లాల నుంచి వచ్చి, గ్రామాల నుంచి వచ్చి ఈడ ఉన్నారు. అంటే రెంటెడ్ హౌజులలో ఉంటారు. ఆ రెంటెడ్ హౌజుల్లో ఉండి కరెంటు బిల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉందా లేదా? గృహజ్యోతి వాళ్ళకు ఉంటే ఏ విధంగా అర్హత ఉంటుంది? అంటే అర్హతకి ఏం ప్రమాణాలు ఉన్నాయి? ఏమి సబ్మిట్ చేయాలి? వాళ్ళు మరి కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళు ఇక్కడ మీరు చెప్పిన ప్రజాపాలన దరఖాస్తు సబ్మిషన్ చేసే అవకాశం లేదు. మరి అది సబ్మిట్ చేసిన వాళ్ళకే మీరు ఇస్తా అంటున్నారు. దీనిపైన క్లారిటీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దాన్ని క్లారిటీ చేయాలి అధికారులు. కిరాయికి ఉండే వ్యక్తులకి ఏ విధంగా ఇస్తారు అనేది ఒకటి. రెండోది గ్యాస్ విషయంలో కూడా ఎక్కడో ఊర్లో అడ్రస్ ఉంటుంది, ఊళ్ళో రేషన్ కార్డు ఉంటుంది, ఊళ్ళోనే ప్రజాపాలన దరఖాస్తు ఇస్తారు. కానీ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో బతకడానికి వచ్చి ఉంటున్నారు, లేదా జిల్లా హెడ్ క్వార్టర్లలో ఉంటారు. వాళ్ళ గ్యాస్ కనెక్షన్ కూడా ఇక్కడే ఉంటుంది సిటీలోనే. వాళ్ళకి ఏ విధంగా సబ్సిడీ వస్తుంది అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. దానిపైన ఈ నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది, ఆంక్షల గ్యారంటీ అని. వాస్తవంగా ఈ ఆంక్షలేంది, నిబంధనలేంది, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేది క్లారిటీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అయోమయంలో ఉన్నారు ప్రజలు. అసలు ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది పెద్ద 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. ఇది ఒక వార్తగా ఇచ్చింది. చలో మేడిగడ్డ 1న బరాజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం. కాళేశ్వరం అన్ని నిర్మాణాలు పరిశీలన అని కేటీఆర్ చెప్పిండు. మీడియాను నిపుణులు తీసుకెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగడతాం. తెలంగాణ జల విజయం వెనుక కాళేశ్వరమే. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, ఆకలి కేకల నుంచి అన్నం గిన్నెగా మార్చాం. బరాజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర, వెంటనే మరమ్మతులు చేసి సాగునీళ్ళు ఇవ్వండి, రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చలో మేడిగడ్డట ఒక బరాజులను సందర్శించుకెళ్తున్నారు. మేడిగడ్డ అంటే ఒక కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ఒక ప్రాజెక్టు, ఒక చిన్న పార్టు. కాళేశ్వరం అనేది ఒక అద్భుతం. కాళేశ్వరం
అనేది ఆకలి కేకల నుంచి అన్నం గిన్నెగా మార్చింది. ఒక జల విజయంలో కాళేశ్వరం అనేది ఒక హిస్టారికలు. కాబట్టి దాన్ని బదనాయం చేసే పని చేయొద్దు. రైతుల మీద కక్ష కట్టొద్దు. ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. వెంటనే మరమ్మతు చేసి సాగునీళ్ళు ఇవ్వాలి. అక్కడున్న వాస్తవాలేంటి అనేది ప్రజలకు వివరించేందుకు మేడిగడ్డ చలో మేడిగడ్డ అని మార్చి 1 రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నారు. విలేకరులని అంటే పత్రికా విలేకరులను కూడా ఎంట తీసుకొని పోతారు కదా, మేధావులను తీసుకొని వెళ్తామని చెప్పారు. దీనిపైన అసలు నిజాలేందనేది మేము చెప్తూ అంటున్నారు. కానీ ఇదే ప్రభుత్వం వీళ్ళను కూడా ఆహ్వానించింది. మరి ఆ రోజు వీళ్ళు పోలే. ఆ రోజు పోయి ఉంటే అసలు నిజాలేంది అబద్ధాలేంది ముఖం ఉంటే అక్కడే డిబేట్ జరిగేది. ఇటు ప్రతిపక్షానికి అటు అధికార పక్షానికి ఎక్కడ పగుళ్ళు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, పగుళ్ళు రాని కాడ వాళ్ళు ఏమైనా చూపించుంటే వీళ్ళు కౌంటర్ చేయడానికి ఉండేది. కానీ వీళ్ళు మరి ఆ రోజు ఎందుకు పోవాలి, ఈ రోజు ఎందుకు పోతున్నారు అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చూడండి, సాగునీటి కోసం రాస్తారు. ఒక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. పాలేరు జలాశయం రిజర్వాయర్ నుంచి నీటిని వదిలి 5,000 ఎకరాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాస్తారోకో చేపట్టారు. ఇది పాలేరు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం అట. పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. పాలేరు రిజర్వాయర్ కింద 5,000 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. దాంట్లో నీళ్లు ఉన్నాయి. పాలేరులో నీళ్లు ఉండి మరి వదలని నిర్లక్ష్యం ఏంది ఆ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. 5,000 ఎకరాల పంటలు ఎండిపోయే బదులు ఒక నెల రోజులు నీళ్ళు ఇస్తే ఆ పంటలు బయటకు వస్తే రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని. ఎందుకంటే రైతులు రోడ్డు పైనకి వచ్చి అప్పుడే 3 నెలల్లో ధర్నాలు చేసే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. రైతులకి కావాల్సిన నీళ్ళని ఉంచుకొని దాన్ని స్టోర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది, దాన్ని వదలాలి. ఎందుకంటే పంటలు ఎండిపోయే పరిస్థితి తీసుకురావద్దు. ఇది ఒక వార్తగా నమస్తే తెలంగాణ ఇచ్చింది రైతుల గురించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. దిశలో మనిషివా మురుగానివా, నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేదు, నీ బిడ్డలకు మాత్రం పదవులు కట్టబెట్టినావు. కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం. కేటీఆర్ నువ్వు మొనగాడివైతే ఎంపీ ఎన్నికల్లో 1 సీట్ గెలిచి చూపించు. మాకు యూట్యూబ్లో అవసరం లేదు. నీ ట్యూబ్ పగలగొట్టడమే లక్ష్యం. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లాగు ఊడదీసి కొడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పుడే నిజమైన విజయం. వచ్చే నెల 2న మరో 6,000 ఉద్యోగాల భర్తీ. త్వరలోనే మెగా డిఎస్సి. కార్యకర్తల త్యాగంతోనే సర్కార్ ఏర్పడింది. గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలను పడగొట్టడమా? చేవెళ్ల సభలో బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం ఫైర్. మనిషివా మృగానివా, నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీ బిడ్డలకు మాత్రం పదవులు కట్టబెట్టిన కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం అని. ఇది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే మాట్లాడిన చెల్లుబాటు అయింది. కానీ అధికారంలో ఉన్నారు, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించిండు. ఆయన పట్టించుకోలేదు. నిరుద్యోగులను విద్యార్థులను అని చెప్పి ఆయన దింపింది, మిమ్మల్ని ఎక్కించింది. మీరు ఎంత డిఎస్సి ఎన్ని వేల పోస్టులతోనే వేస్తారు? 25,000 పోస్టులతోనే డిఎస్సి వేయాలని నిరుద్యోగులు అడుగుతున్నారు. మెగా డిఎస్సి అనరు. అది ఏటానికి చూడండి. మిగతా పోస్టులు ఏమున్నాయి అవి చూడండి. 2 లక్షల రుణమాఫీ చూడండి. ఇట్లాంటివి చేయాలి తప్ప పదే నువ్వు కేసీఆర్ని తిట్టడం వల్ల మీరే అన్నారు సచిన్ పవన్ ఏం చంపుతావు అని గతంలో ఒకసారి. ఆ సచిన్ పవన్ చంపే బదులు మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేస్తే మీకు మంచి జరిగింది, మీకు పార్టీకి మంచి జరిగింది, మిమ్మల్ని విశ్వసిస్తారు, ఆదరిస్తారు ప్రజలు. తప్ప ఇట్లాంటి ఊకే విమర్శలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా 3 నెలలు కావస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇంకేం జరగాలి అది చూడాలి తప్ప పదే ఆయన మీద విమర్శలు చేయడం వల్ల వచ్చేది ఏం లేదు. గ్యారంటీలకు ఎల్ఆర్ఎస్ పైసలు. క్రమబద్ధీకరణతో ఆర్థిక వనరుల వెసులుబాటు 10,000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. మార్చి నెల ఇన్కంపై సర్కార్ ఫోకస్. బడ్జెట్ ఇయర్ చివరి నెలపై భారీ ఆశలు. మిగిలిన గ్యారంటీల అమలుపైన దృష్టి. ఇప్పటికే 5-6 శాఖల అధికారులతో సీఎం రివ్యూ. ఎల్ఆర్ఎస్ పైసలు 10,000 కోట్లు సేకరించాలి మార్చి నెల 31 కల్లా అని చెప్పి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట. అంటే ఈ గ్యారంటీలు అమలు చేయాలంటే బడ్జెట్ లేదు. కానీ మీరు గ్యారంటీలు అమలు చేయాలంటే బడ్జెట్ లేదని చెప్పి మీరు గతంలో 2020 ఆగస్టు 31 నాడు ఇచ్చిన జీవో నెంబర్ 131 పైన అనేక విమర్శలు చేశారు. మళ్ళీ మీరు అదే జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి అదే జీవో ప్రకారం ప్రజల నుంచి ముక్కు బిండి పైసలు వసూలు చేయడానికి ప్లాన్ చేస్తారంటే మీ విమర్శలు ఏమైంది, మీ సిద్ధాంతం ఏంది, మీ కమిట్మెంట్ ఏంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటువంటి మీరు చేయాల్సింది. మీరు పదే కేసీఆర్ని బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు. ఓకే, ఆయన విధానాలు బాగలేకనే ఆయన పంపించారు. మీ విధానాలు ఏంది ఆయన విమర్శించి మళ్ళీ అదే విధానాలు మీరు ఫాలో అవుతున్నారు కదా. ఇదే ఎల్ఆర్ఎస్ పైన మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అప్పుడున్న పిసిసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, మీరు కానీ, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆ జీవోని ఎల్ఆర్ఎస్ సిస్టమ్ని వ్యతిరేకించారు. ఎల్ఆర్ఎస్ మేము ఉచితంగా చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తుందన్నారు. మరి మీరు చేసేది ఏంది ఇవాళ? ఇది నిన్నటి నుంచి విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తాయి. దీనిపైన సమాధానం లేదు. ఎస్, మీరు దీనిపైన క్లారిఫై చేయాలా. మీరు ఆ రోజు పార్టీ పరంగా ఎందుకు అన్నారు, పార్టీ పరంగా విమర్శించారు, ఈరోజు ప్రజల మీద భారం వేయడానికి ఎందుకు పోతున్నారు ముందుకి? అంటే మీరు 6 గ్యారెంటీలు అమలు చేయాలి కాబట్టి ప్రజల మీద ఏదో ఒక పన్ను వేయాలి, ఏదో ఒక రకంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనే పద్ధతి. మీరు 6 గ్యారెంటీలు ఒకవైపు అమలు చేస్తూనే ఇంకొక వైపు ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000, 2,00,000 ఈరోజు ఎల్ఆర్ఎస్ రూపంలో వసూలు చేసే పని ఎటుపోతుంది? ఏం సంకేతాలు ఇస్తున్నట్టు మీరు అనేది ప్రజలకి క్లారిఫై చేయాలి. ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ మీరు అన్నారు ఇవ్వండి, కానీ ఒక నామినల్ ఫీజు పెట్టి మేము ఇస్తాం, ఇది ఎక్కువ ఉంది, 131 జీవో చాలా అక్రమంగా ఉంది, ప్రజల మీద భారం పడేటట్టుంది, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. వ్యతిరేకించిన వాళ్ళు మీరు చైర్లు ఎక్కాక మీరు దాన్ని ఎట్లా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు? 10,000 కోట్ల ఆదాయానికి అంచనా ఎట్లా వేసుకుంటారు మీరు? ఇది ప్రజల నుంచి చాలా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దానిపైన రివ్యూ చేయాలి. ఇది దిశ పేపర్లో ఈరోజు ఇచ్చిన వార్తకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. మగాడు అయితే ఒక్క సీటు గెలిపించుకో, కేటీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు. ఈ సవాళ్ళే వేస్ట్. ఈ మగాడు అయితే ఒక సీటు గెలిపించుకో. ప్రజలు తలుచుకుంటే ఇటోళ్ళు అటు అవుతారు, అటు ఎట్లా కేసీఆర్ ఈ ర్యాంకెలా వేసిండు 10 ఏళ్ళు. రాండి, మోడీ ఎంత, వాడెంత, కాంగ్రెస్ ఎంత, ఈడెంత అన్నాడు. ప్రజలు తీపి నేలకేసి కొడుతూ కింద పడ్డాడు. అందుకే ఇట్లాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు, మీరు చేయాల్సిన పని చేయాలి, ప్రజలకి మేలు చేయాలి. ప్రజలని ఆదరణ పొందాలంటే ప్రజలకు పని చేస్తే తప్ప ఇవన్నీ సవాళ్ళు. మొగాడు అయితే ఒక సీటు గెలిపించడానికి ప్రజలు ఉండాలి. ప్రజలు ఆదరిస్తే ఒక సీటు కాదు 10 వస్తాయి, ప్రజలు ఆదరిస్తే ఒక్కటి కూడా రాదు, ప్రజలు ఆదరించకపోతే ఒక్కటి కూడా రాదు. ఆ ఆదరణ ఉండాలా లేదా అనేది రాజకీయ పార్టీ యొక్క విధానాలు, రాజకీయ పార్టీ వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. అది చేయాలి తప్ప ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనం ఇంకా ఎక్కడ మనం ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడటం వల్ల ప్రజలు తిట్టుకునే పరిస్థితి ఉంటుంది, విమర్శించే పరిస్థితి ఉంటుంది. ఇగో ఇక్కడ కింద ఇచ్చిండి. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ మాట తప్పింది, ఫీజు లేకుండా క్రమబద్ధీకరించాలి, తాగునీటిలోనూ లాభం వెతుకుతారా? ఇలాంటి వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరం. ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు అని హరీష్ రావు చెప్పింది. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ మాట తప్పింది. కాంగ్రెస్ గతంలో ఎల్ఆర్ఎస్ను విమర్శించింది, ఫీజు లేకుండా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది, చేయాలి అని చెప్పి హరీష్ రావు చెప్తుండే. ఎస్, దీనిపైన నిజంగానే ప్రభుత్వం సమానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో వివేదించింది, ఎల్ఆర్ఎస్ పైన ఫీజులు లేకుండా చేస్తాం అన్నది. ఇప్పుడు ఫీజులు లేకుండా చేయాలి తప్ప 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ సాక్షిలో 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్తు, 500కి సిలిండర్ షురు, పథకాలు ఆగవు, ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్లో ఇచ్చింది. ఇంకోటి, ఇక ఇందిరమ్మ కమిటీలు, గ్రామాల్లో ఏ పథకమైనా వాటి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక అమలు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. గ్రామాల్లో 5గురితో ఏర్పాటు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక శాపనార్థాలు, కేటీఆర్ దమ్ముంటే ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిపించి చూపించు, ఇది ఇనాం కుర్చీనో వారసత్వంగా వచ్చిందో కాదన్న సీఎం. ఇది ఒక వార్తగా ఇచ్చింది. 6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేస్తాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి. ఇంకోటి, బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలట. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ రాములు చెరిక్ లైన్ క్లియర్, రేపు పార్టీలో చేరే అవకాశం. అదే దారిలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఓ ఎంపీ, మొదట్లో ఆసక్తి కనబరిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ, సిట్టింగ్ ఎంపీల చేరికను బట్టి ఎంపీ అభ్యర్థుల ఖరారుపై ఓ స్పష్టత. 29న 8 నుంచి 10 లోక్సభ సీట్లకు అభ్యర్థుల ప్రకటన. ఇది బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ అట. నాగర్ కర్నూలు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు. ఇంకోటి, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ కూడా జాయిన్ కావడానికి స్టార్టింగ్లో ఆసక్తి చూపినట్టు, ఇప్పుడు కొంత వెనక తగ్గినట్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ ఒక ఆయన బీజేపీలో జాయిన్ కావడానికి చూసినట్టు ఒక వార్తలు వచ్చినట్టు ఇక్కడ సాక్షి పేపర్లో రాశారు. నెక్స్ట్, బీఆర్ఎస్ చలో మేడిగడ్డ, మార్చి 1న కేటీఆర్ నేతృత్వంలో పార్టీ కీలక నేతల పర్యటన. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను ప్రజల్లోనే ఎండగడతాం కేటీఆర్, మాతో వస్తే కాంగ్రెస్ మంత్రులను వెంట తీసుకెళ్తాం. మేడిగడ్డలో 3 పిల్లలకు పగుళ్ళు ఉంటే కాళేశ్వరాన్ని కూల్చే కుట్ర, పాడైన బ్యారేజీల మరమ్మతులకు ఇంజనీరింగ్ పరిష్కారాలు, మాతో వస్తే కాంగ్రెస్ మంత్రులను కూడా వెంట తీసుకెళ్తారట. కేటీఆర్ మాటలు అసలు ప్రభుత్వమే, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పోయిన రోజు మీరు పోకుండా మీరెవరు? మీతో ఎందుకు రావాలి ప్రభుత్వం? మంత్రులు అంటే ప్రభుత్వం ఎందుకు రావాలి? మీరు కనీసం అడిగే ముందు దానికి శాంటిటీ ఏంది, దానికి నిజంగా రియాలిటీ ఉందా,
ప్రాక్టికాలిటీ ఉందా అనేది చూసుకోవాలి. మీతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఎందుకు వస్తారు? మీరు వాళ్ళతోనే పోవాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు అధికార పక్షం, వాళ్ళు తీసుకెళ్తా అంటే పోయి ఉంటే గౌరవం ఉండేది. ఈరోజు మీరు పోయిన దానివల్ల ప్రజల్లో పెద్ద విశ్వాసం వచ్చే అవకాశం ఉండదు. మీరు ఏదో ఒక సెంటిమెంట్ కోసం వెళ్తున్నట్టే ట్రీట్ చేస్తారు తప్ప దాంట్లో వచ్చేది లేదు, పోయేది లేదు. 11,062 పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్. మే 3వ వారంలో పరీక్ష, 10 రోజుల పాటు నిర్వహణ. పాత నోటిఫికేషన్కి వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారీ. గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా. ప్రశ్నాపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా కసరత్తు అన్నట్టు 11,062 పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ అని సాక్షి పేపర్లో వార్త వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమే? ఇప్పటికే 5-6 సార్లు వచ్చింది. రేపు త్వరలో అని. 11,062 పోస్టులట. మే 3వ వారంలో పరీక్షట, 10 రోజుల పాటు నిర్వహణట పరీక్షలు. అంతా సాంకేతికత, టెక్నాలజీతో ఉంటుందట. మరి ఇది ఎంతవరకు నిజం? 11,062 పోస్టులు, కానీ నిరుద్యోగులు 25,000 పోస్టులు ఆశించారు. మెగా డిఎస్సి అంటే దాదాపు 20,000 పైన పోస్టులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పదే చెప్పింది, మేము వస్తే 25,000 మెగా డిఎస్సి వేస్తామని. మెగా డిఎస్సి అంటే 25,000 పోస్టులు ఉంటాయని. ఖాళీలు ఉన్నాయి వాస్తవంగా. మరి 11,000 కుదించారు, దాన్ని సగం చేశారు. ఎందుకనేది కొంత నిరుద్యోగులు నిరుత్సాహం ఉంది వాస్తవంగా. 11,000 కాదు వేయాల్సింది, కనీసం 20,000 పైన పోస్టులు వేయాలి అనేది నిరుద్యోగుల నుంచి వచ్చిందండి డిమాండు. అక్కడ ఖాళీలు కూడా ఉంది. మరి 11,000 కుదించారు. మళ్ళీ నోటిఫికేషన్ వేసేటప్పటికి ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా అనేది కూడా చూడాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఈరోజు ఇచ్చింది. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఎల్లుండి మేడుగడకు పోతాం, కాళేశ్వరం అంటే ఏమిటో ప్రజలకు వివరిస్తాం. ఇక నువ్వు వివరించేది గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు గట్టింది వివరించే దాన్ని మొత్తం నీళ్ళలో కలిపితారు వేసిపోయి. ఇప్పుడు నువ్వు వివరించడానికి ఏముంటుంది అక్కడ? అంటే మేము తప్పు చేయలేదు అని చెప్పుకోవటానికి తప్ప పగుళ్ళు ఇంత పచ్చలు కనపడుతున్నాయి. దానికి ఏం చెప్తూ నువ్వు? అన్నీ ఉంటే 2 కూలిపోయినాయి అంటే 2 కూలిపోతే అయిపోద్దా? అదే నీ ఇల్లు అయితే 2 పిల్లర్లు గుంగినాయి అంటే ఉట్టినే వదిలేస్తావా? ఎట్లా గుంగిని, ఎవడు దీన్ని కట్టింది అని చూసుకోవా? అంటే ఏముంది, ఇన్ని ఇట్లలో ఒక 2-3 గుంగుతాయి అంటే 2-3 గుంగటానికి ఏంటిది అది? పందిరే అదేమన్నా? 100 సంవత్సరాలు 150 సంవత్సరాల నుంచి ఉండాల్సిన ప్రాజెక్ట్ అది. 2 ఏళ్లకే కూలితే అది ఎంతవరకు ఉంటుంది? ఇవాళ 3 అయినాయి, రేపు 4 అయితే, ఇంకో రోజు 10 అయితే, ఇంకో రోజు 11 అవుతాయి. దానికి ఎవడు బాధ్యుడు? ఎందుకు కుంగింది అనేది చూసుకోవాలా లేదా? నువ్వు పోయి ఏంది చూసేదాడ? మేడిగడ్డకు పోతాం, పోయి ఏం చేస్తావు? కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం. ఏది నువ్వు వివరించేది? కాళేశ్వరం అంటే జనాలకు తెలదా? వాళ్ళు 1,00,000 కోట్లు జనాల సొమ్ము తీసిపోయాడు పెట్టింది, జనాలకు తెలవంది ఏముంది? నువ్వు చేసిన పని ఏముంది? నువ్వు ఉద్ధరించింది ఏంది? దీంట్లో తెలవటానికి ఏముంది కొత్తగా? ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనేది ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. దీనివల్ల ఏం ఫలితాలు వచ్చినాయి? 98,00,000 కోట్లు, 98,000 కోట్లు ఖర్చు పెట్టి 98 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు లేని పరిస్థితి. 98,000 ఎకరాలకే ఇచ్చారట. అంటే ఏంది నీ పనితనం ఏంది? నీ ఖర్చు ఏంది? నీ కథ ఏంది? కేటీఆర్ దమ్ముంటే ఒక సీటు గెలువు. నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో రండి చెవేళ సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. సీఎం రేవంత్ రెడ్డి ఏదో గొడవకు పిలిచినట్టే ఉంది. నువ్వు వస్తావో నీ అయ్య వస్తావో ఏంది వచ్చేది? ప్రజలు పిచ్చోళ్ళ? ఎందుకు ఈ విమర్శలు? మీరు చేయాల్సింది పని చేయండి. నువ్వు వస్తావా నీ అయ్య వస్తాడా? కొట్లాట ఇదేమన్నా యుద్ధమా? మీ ఇద్దరు కుటుంబాల పంచాయతీ ఇది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మీరు చేయాల్సింది పని. వాళ్ళతో నీళ్ళతో సవాళ్ళు, రాండి కొట్టుకుందాం, పోరాటం ఏంది? మేము అల్లాటప్ప వాళ్ళం కాదు. నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలే. మిమ్మల్ని బొంద పెట్టే కుర్చీలో కూర్చున్నాం. అడవి పందులా దోచుకుంటే జనం చెప్పుతో కొట్టినారు. అయినా మీకు బుద్ధి రాలే. యూట్యూబ్ పెట్టుకుంటావా? పెట్టుకో. మాకు ఏ ట్యూబు అక్కర్లేదు. నీ ట్యూబ్ లైట్ మాత్రం పగలగొడతాం. కేడీ మోదీ ఒకటే. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నది. ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మార్చి 2న మరో 6,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇది సరే, ఇది రాజకీయ విమర్శలు చేసిండు. కానీ సవాళ్ళు, మేము నువ్వు వస్తావా నీ అయ్య వస్తావా, ఇది కుటుంబ పంచాయతీ కాదు ఒకటి ప్రధానంగా. ఇంకోటి ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 6,000 ఉద్యోగాలు మార్చి 2న ఇస్తారట. ఈ 25,000 ఉద్యోగాలు కానీ 6,000 మీ ఎట్లయితే? కేసీఆర్ వేసిన ఉద్యోగాలు అయ్యి కేసీఆర్ భర్తీ చేయాల్సింది టైం ల్యాప్స్ అయింది, చేయలేదు. ఆయన నిర్లక్ష్యం వల్ల, ఆయన అసమర్థత వల్ల కాలే. కానీ నోటిఫికేషన్ వేసింది అయితే ఆయనే కదా. నీ కౌంట్లో గెట తీసుకుంటూ 25,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినట్టే. అరే నిరుద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. అరే మనకెప్పుడు ఇచ్చిండి, ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అని. పాత దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రభుత్వం కొంత దాంట్లో ఇనిషియేటివ్ తీసుకుంది, చొరవ తీసుకుంది, తొందరగా వేస్తుంది. అది చెప్పండి.
గతంలో భర్తీ చేయలేని 25 ఉద్యోగాలను మేము వచ్చాక తొందరగా ఇయటానికి ప్రయత్నం చేసిండని కానీ మీరే ఇచ్చినట్టు క్లెయిమ్ చేసుకోవడం అనేది నిరుద్యోగుల్లో కొంత అయోమయం ఉంది. మరి ఈ సంఖ్య 25,000 ప్లస్ 6,000 31,000ని మీరు రేపు అన్న 2,00,000 ఉద్యోగాల నుంచి తీసేస్తారని డౌట్ కూడా ఉంది. ఇది ఒక వార్తగా వెలుగు పేపర్ వచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.